వచ్చినాలో లేకపోతే ఒరిగేదేమో. నిరంతరము సత్యమే, ధర్మమే, న్యాయమే ప్రామాణికంగా చెప్పాలి. నోటికి వచ్చింది చెప్పడం కాదు. ప్రమాణాలు అంటే నిన్న మొన్న పుట్టిన శాస్త్రాలు కాదండి. వైదిక గ్రంథాల ఆధారంగా చెప్పాలి. 4 వేదాలు, 4 ఉపవేదాలు, 11 ఉపనిషత్తులు, 6 దర్శనాలు, 6 వేదాంగాలు, 4 ప్రామాణికాలు, 6 రకాలు. ఇవి వైదిక సాహిత్యం అంటారు. వీటి ఆధారంగా చెప్పాలి. ఎవరు చెప్తున్నారు? చాలామంది అంటారు చాగంటి గారు బాగా చెప్తున్నారండి, గరికపాటి వారు ఆహా ఓహో, ఇక సామవేద షణ్ముఖ శరణైతే ఇంకా బాగా చెప్తున్నారంటే. చాలామందిని అడిగారు వారి శిష్యులు, ఇప్పుడు వింటూ ఉంటామండి వారి ప్రవచనాలు. ఏమండి ధర్మం అంటే నిర్వచనం ఏంటి అని చెప్పారు. బాగా చెప్తున్నారు వాళ్ళు. స్పష్టత లేదు, స్పష్టత కావాలి. ఇది ధర్మము, ఇది ఇంతే, ఇది మారదు, నిర్వచనం. అలా చెప్పనంత వరకు కట్టుకథలు, పిట్టకథలు, పురాణ కథలు చెప్పుకున్నంత కాలం కూడా అనుదిన మామూలుగా ఉన్నాం. విన్నంతసేపు బాగానే ఉంటుంది, తిన్నంతసేపు రుచిగా ఉంటుంది, కడుపులోకి పోయిన తర్వాత గడిపిడ పెడుతుంది. మనం ఏం చేస్తున్నాం? కడుపులోకి పోయి గడిపిడ పెట్టేది అవసరం లేదు. మనం రుచిగా ఉందా లేదా నాలుకకు తీయగా చెప్తున్నారు, బాగా చెప్తున్నారు. ఏం చెబుతున్నారు? పురాణాలు చెబుతున్నారు, వేదాలు చెబుతున్నారు, దర్శనాలు చెబుతున్నారు, పోనీ ఉపనిషత్తులైనా చెబుతున్నారు. మళ్ళీ ఉపనిషత్తులకు వాళ్ళు రకరకాల సిద్ధాంత భాష్య, అద్వైత భాష్యం ఒకటి, విశిష్టాద్వైత భాష్యం ఒకటి, ద్వైతాద్వైత భాష్యం ఒకటి, ద్వైత భాష్యం ఒకటి, శుద్ధాద్వైతం ఒకటి, ఇంకా ఏంటంటే ఈ రకరకాలుగా. అందువల్ల హిందువు పూర్తిగా భ్రమలో పడిపోయాడు. ఇదంతా తలకి రాగేది, ఏదో పట్టుకుంటుంది ఏమన్నా కానీ. ఆయన వచ్చి ఇలా చెప్తాడు, మీరు వచ్చి అలా చెప్తాడు, ఇదంతా ఆలోచిస్తే బుర్రపాడైపోతుంది అని ఆయన వచ్చింది ఏదో అది నడుచుకుంటున్నాడు పాపం హిందువు, సామాన్య హిందువు. కాబట్టి చాలా సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ చూసిన పేపర్లో హిందువుల యాత్ర మీద దాడి, హిందువుల ఊరేగింపు మీద దాడి, హిందువుల మీద దాడి, ఇళ్ల మీద దాడి, ఇదే ఉంది. అది కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా అవి మాత్రం ఆగట్లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే సంఘటన లేదు, ఐకమత్యం లేదు. ఎక్కడ లేదు అంటే మహాభారత కాలం నుండే లేదు. అది అలా పరంపర వచ్చేసింది. గొప్ప గొప్ప యుద్ధాలు జరిగాయి ఈ దేశంలో. ఎందుకోసం జరిగాయి? రక్త సంబంధీకులే కొట్టుకొని తెచ్చారు. అంత గొప్ప చరిత్ర మనం. బొబ్బిలి యుద్ధం అంటున్నాం, ఎవరు కొట్టుకొని తెచ్చారు? బయట వాళ్ళ సొంత బంధువులే. పల్నాడు యుద్ధం అంటున్నాం, అది ఎవరు? పాలి పంచాయతీ. మీరు ఎన్ని జరిగాయో చూడండి భారతదేశంలో. కేవలం స్వార్థం కోసము, అలాగే రాజ్య అధికారం కోసం తప్ప ధర్మం కోసం జరగలేదు. మహాభారత యుద్ధం కూడా ధర్మం కోసమే జరిగిందా? లోతుగా ఆలోచించండి. పేరు ధర్మరాజు పెనువేపమిత్తయా అన్నారు వేమన. ధర్మరాజు చేసిన అవకతవకల వల్ల యుద్ధం జరిగింది తప్ప ధర్మం కోసం జరగలేదు. కాబట్టి ధర్మము అనే ఒక నిర్వచనము తెలుసుకుంటే మనము స్పష్టంగా ఏది ధర్మము, ఏది అధర్మమో నిర్ణయించవచ్చు. తెలిస్తే కదా. ఓంకారము మూలాక్షరము అనేది ఎప్పుడు తెలుస్తుందో ఇది సత్యం. అప్పుడు అసత్యాన్ని గుర్తుపడతావు. ఆ ఓంకారం అనేది ప్రణవో ధనుః శరో హ్యాత్మా బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్తన్మయో భవే. యుద్ధం చేయాలంటే ఆయుధాలు కావాలి. ఆయుధాలు లేకుండా చేతులు ముందు ఎవడో కొడు. ఈ సంసార సాగరంలో బయటపడడానికి, ఈ సంఘర్షణ యుద్ధం చేయడానికి కూడా ఆయుధం కావాలి సామాన్యుడికి, మానవుడు. అది ఏమిటి అంటే ప్రణవోధము. ఆ ఓంకారం అనే ధనువు ధరించు. ఇది ఉంటే సంసార సంగ్రామాన్ని జయిస్తావు. శరో ఆత్మ, నీ ఆత్మనే బాణం, నీ ఆత్మను బాణంగా భావించు. బ్రహ్మ తల్లక్ష్య
ప్రమాదపడకుండా ఏమరుపాటు లేకుండా ఆ బ్రహ్మ అనే లక్ష్యం వైపు ఓంకారం అనే ధనువుతో ఆత్మ అనే బాణాన్ని ప్రయోగించు. శరణతన్మయోగవే, అప్పుడు నీవు ఆ లక్ష్యాన్ని చేరుకొని తన్మయుడవుతావు. ఉపనిషత్తు చెప్తుంది. కనుక సంసార సాగర సంగ్రామంలో అందరూ యుద్ధం చేస్తున్నారు వీరి చేతులతోటి, ఏం ఆయుధం లేదు. ఆధ్యాత్మికత, ధార్మికత అనే ఆయుధం లేదు. ధర్మకర్మలు శూన్యమైపోయి సంసారాలకు ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఎందుకు ఇన్ని బాధలు వస్తున్నాయంటే ధర్మకర్మలు 1వ స్థానం కాదు కదా, 2వ స్థానం కాదు కదా, 3వ స్థానంలో కూడా లేదు. ఎక్కడ చూసినా భోగ విలాసాలు, పార్టీలు, డ్యాన్సులు, ఎగరడం, దూకడం, డీజేలు, గోజేలు, ఇదే జీవితం అనుకుంటున్నారు. సంసారంలోకి ఇదిగే ప్రవేశించారు. అందుకని ధర్మము తెలియకపోవడం వల్ల ఆ చేసేవాళ్ళంతా ధార్మికులు కావాలంటే వాళ్ళు మన ప్రవచనాలు పెట్టున్నారు, గుళ్ళకు పోతున్నారు, దండాలు పెడుతున్నారు, నామాలు పెట్టుకుంటున్నారు, అని చేస్తున్నారు కదా వీళ్ళంతా. అంటే ఇది కేవలము బాహ్యాడంబరము అంటారు. పైన పట్టారం లోనలంటారు. పైకి సందర్భం వస్తే అన్ని రంగులు బయటపడుతున్నాయి. ఇంకా ధర్మాన్ని తెలుసుకొని ధర్మానుకూలంగా నడవడం అనేది కత్తి మీది సాం. ఉపనిషత్తులు పదే పదే చెప్తున్నాయి. ఉపనిషత్తులు చెప్పినంత ఎవరండి? బ్రహ్మచారి, సన్యాసి, గృహస్థులే ఉన్నారు. అందులో కూడా గృహస్థుల్లో కూడా మహాపురుషులు ఉన్నారు. మనం అనుకుంటున్నాం గృహస్థం అంటే తినాలి, తాగాలి, పార్టీలో డ్యాన్స్ చేయాలి. ఇప్పుడైతే ఇక పెళ్లి కొడుకు పెళ్లి కూతురే గంతులేస్తున్నారు. ఇంక మీరంతా ఎగరడం ఎందుకు, మా కర్మకార్యం చేసుకున్నాం కాబట్టి మేమే ఎగురుతామని ఎగురుతున్నారు. కానీ మరి చూడండి, రామాయణం ఎవరి కథ? గృహస్థుల కథ. భారతం ఎవరి కథ? గృహస్థులదే. భగవద్గీత చెప్పింది ఎవరు? గృహస్థుడే. బ్రహ్మంగారు ఎవరు? గృహస్థుడే. వేమన్న ఎవరు? పైన ఎన్నో ఫోటోలు పెట్టారు మహాత్ములు. ఎక్కువ మంది గృహస్థులే ఉన్నారు. మీ అందరికీ తెలుసో లేదో, శంకరాచార్యుడు బ్రహ్మచారి, ఆ జన్మ బ్రహ్మచారి. కానీ రామానుజాచార్యుడు గృహస్థుడు. గృహస్థం చేసి తర్వాత సన్యాసం తీసుకున్నాడు. గృహస్థం అంటే పాపం అని ఎక్కడ చెప్పలేదండి శాస్త్రాల్లో. దోషము, పాపము, నీచం అటువంటి భావన ఈనాడు ఏర్పడింది పిల్లల్లో. పెళ్లి తెలుసుకోవడం అంటే అమ్మో పెళ్లి అయితే చాప్టర్ క్లోజ్, పెళ్లి అంటే పెద్ద ప్రతిబంధకం, ఇటువంటి భావనలు ఏర్పడ్డాయి. అని మన శాస్త్రాల్లో ఎక్కడ సంసారం అనేది దోషం, వేదాలు అయితే అసలేదు. విద్య అవిద్య రెండే. విద్యావంతులం కావాలి, ఆత్మ విద్యను తెలుసుకుంటే నువ్వు సంసారంలో ప్రవేశించినా నీకేమి అంటదు. మొదలు అది తెలుసుకో, తెలుసుకున్న తర్వాత సంసారంలోకి ప్రవేశించు. అందుకోసమే మొట్టమొదటి ఉపనయనం చేసుకొని బ్రహ్మ విద్యను పొందిన తర్వాత బుద్ధి శుద్ధి అయిన తర్వాత అతను సంసారంలో ప్రవేశించి కూడా అంటకుండా బయటపడ్డాడు. పెళ్ళైన తర్వాత ఉపనయనం కాదు. పెళ్లికి ఎంత ప్రాధాన్యం ఉందో ఉపనయనానికి అందులో 1% కూడా లేదు. బ్రహ్మ విద్య లేదు, ఆత్మ విద్య లేదు. అందుకే సంసారంలో పుట్టు పెట్టాడుతున్నారు. భార్యను భర్త కంట్రోల్లో పెట్టాలా, భర్తను భార్య కంట్రోల్లో పెట్టాలా, ఇద్దరిని పిల్లలు కంట్రోల్లో పెట్టాలా, పిల్లల్ని ఇద్దరు కంట్రోల్లో పెట్టాలా. మొత్తం ఇదే ఆరాటం, పోరాటం. సంసారం అంటే అక్కడి నుంచి ఆ బంధువులు, ఇక్కడి నుంచి ఈ బంధువులు, నాటకం, జగన్నాటకంలాగా. కానీ సంసారం అనేది వేదం లోపల స్వర్గం అని చెప్పారు. వేద మంత్రాల్లో ఎక్కడ నింద అనేది లేదు. స్వర్గము. కానీ ఆ స్వర్గ సుఖాలలో మునిగిపోకు. అమృతమే ఎక్కువ తాగితే అది విషమం. సత్యాన్ని తెలుసుకోక అది సంసార గృహస్థాశ్రమం అంటే కుటుంబ జీవితం. ప్రపంచం మొత్తం కుటుంబ జీవితం అంతా కుప్ప గురిపోయి ఇంక ఇక్కడ ఏదో కొనవుపిరితో ఉంది మన దగ్గర. కాబట్టి వీటన్నిటికీ కారణం ఏంటంటే మన ధర్మానికి మూలాన్ని తెలుసుకోండి. ఆ మూలాన్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తే సర్వము రక్షితం అవుతుంది. చెట్టు మొదట్లో నీళ్లు వస్తే ఆకులు, కొమ్మలు, పండ్లు, పువ్వులు అన్నిటికీ నీళ్లు చేరుతాయండి. మూలము తెలుసుకోండి అని
ఇంకేమీ లేదు. 11 ఉపనిషత్తులు ప్రామాణికమని అందరూ చెప్తారు. అందరూ ఆచార్యులు వాటికే భాష్యం రాశారు. శంకరాచార్యుడు, రామానుజాచార్యుడు, వల్లభాచార్యుడు, ఎవరైనా కావచ్చు. ఆ ఉపనిషత్తులు వేరే ఏం లేదు. మరి ఈనాడు మనం చూస్తున్నాం, శ్రీశైలం అంటున్నారు, తిరుపతి అంటున్నారు, కంచి అంటున్నారు, కేదార్నాథ్ అంటున్నారు, బద్రీనాథ్ అంటున్నారు, వెళుతున్నారు. వాటి ఒక్క పేరు కూడా లేదు. 11 ఉపనిషత్తుల్లో ఆ పేరు కూడా లేదు. వాళ్ళంతా ఏం చేశారు అంటే బ్రహ్మ చర్చలు చేశారు. గృహస్థులు కూర్చొని బ్రహ్మ ఎటువంటి వాడు, ఆ పరమాత్మను ఎలా పొందాలి చర్చించుకున్నారు. వాళ్ళు డిస్కస్. తెలియకపోతే ఇద్దరు కలిసి ఇంకొక గురువు దగ్గరికి వెళ్ళారు. ఆయన కూడా తెలిసిందే, లేకపోతే లేదని చెప్పేవాడు. అందరూ కలిసి ఇంకొక దగ్గరికి వెళ్ళారు. అలా పర్యటిస్తూ అన్వేషిస్తూ ఉండేవాడు. గురువులే తీర్థాలు, గురువులే దేవాలయాలు, సద్గురువులు వాళ్ళు. డబ్బులు సంపాదించడానికి పెట్టుకోలేదు. ఈనాడు మొత్తం వ్యాపారం. కాబట్టి ఓంకారం గురించి చెప్పుకోవాలంటే మొత్తం అందులోనే ఉంది అని చెప్తున్నా. మనం చెప్పుకున్న అకారం, ఉకారం, అకారం. అకారం బ్రహ్మ, ఉకారం జీవుడు, మకారం పరమాత్మ. 3 కలిస్తే ఓ. విద్యార్థి, అధ్యాపకుడు, గురువు ఇద్దరు ఉంటే సరిపోతుంది. ఇంకొకటి మధ్యలో కలిపేది ఏమిటి? విద్య కూడా ఉంటాయి. ఆ విద్య కానీ అవిద్య కానీ రెండింటికి ప్రతినిధి ప్రకృతి. కనుక తల్లి అంటే ఎవరు, తండ్రి అంటే ఎవరు, కొడుకు అంటే ఎవరు? ఒక్కరేనా? ఈమె తల్లి, ఈమె ఒక తల్లి అని చెప్తామనుకోండి. తల్లి అంటే ఎలా తల్లి? తల్లి అంటే తండ్రి అంటే భర్త ఉండాలి. సహజంగా ఆలోచిస్తాం, భర్త ఉండాలి. సంతానంలో ఉంటేనే తల్లి అవుతుంది. ముగ్గురు ఉంటేనే కదా పూర్ణత్వం. తల్లి అంటే ఒంటరిగా ఉంటే తల్లి అయిపోతుందా? పరమాత్మ ఒంటరిగా ఉంటే పరమాత్మ కాలేదు. పరమాత్మ తన పరమాత్మ తత్వాన్ని చూపించుకోవాలంటే ప్రకృతి కావాలి, జీవులు కావాలి. ప్రకృతి తల్లి, పరమాత్మ తండ్రి, జీవులు సంతానం. 3 కలిస్తే పూర్ణత్వం, కుటుంబం, వసుధైవ కుటుంబం. అది అందుకోసమే ఓంకారంలో కేవలం అకారం లేదు. అకారోవై బ్రహ్మ, అక్షరాణం అకారోస్మి అని గీతలో చూస్తాం. అన్ని అక్షరాల్లో అకారాన్ని నేనే. అకారం బ్రహ్మ, ఉకారం జీవుడు. రెండింటిలో సామ్యం ఏమిటి? 2 అచ్చులు, 2 స్వరములు, 2 సజీవము, 2 ఆత్మలు. ఒకటి విశ్వాత్మ, ఒకటి దేహాత్మ. దేహంలో కొద్దిగా ఉన్నది. విశ్వాన్ని శాస్త్రం, విశ్వం అంతా వ్యాపకమైనది ఒక ఆత్మ. రెండిట్లో ఆత్మతత్వం, చైతన్యం అనేది ఉంది కాబట్టి 2 పక్కన 2 కలిస్తే ఏమైంది? ఓ అయింది. ఎందుకంటే 2 ఆత్మలు కాబట్టి స్నేహం కలుస్తుంది. ఇద్దరు వ్యక్తుల్లో స్నేహం కలవాలి అంటే గుణకర్మ స్వభావాలు ఉంటాయి. ఇద్దరు వ్యాపారులు తొందరగా కలిసిపోతారు, ఇద్దరు కళాకారులు కలిసిపోతారు, ఇద్దరు దొంగలు కూడా చాలా చక్కగా స్నేహం చేయగలరు. ఇంకా తాగుబోతుల విషయం చెప్పనవసరం లేదు. అలాగా ఇక్కడ జీవాత్మ పరమాత్మ స్నేహితులు. బట్ ఇద్దరు కలిసిపోయే ఉన్నారు, విడిగా లేదు. మళ్ళీ విడిగా ఉంటే ఉండలేరు. కాబట్టి ఓను విడదీయకూడదు. ఈ మధ్య ఒకటి పిచ్చి పెట్టి అంటున్నారు. తిరిగి పాపవాడు గురువులకు తెలియదు, శిష్యులకు తెలియదు. ఇంకా ఓకారం మనం ఆత్మలో పరమాత్మ, పరమాత్మలో ఆత్మ నిరంతరము వీడరాని బంధంలాగా ఉంది. ఓత ప్రోతశ్చ విభూ ప్రజాసు అని ఏదంటే ఆ బట్టల్లో అడ్డదారము నిలువుదారం 2 కలిసిపోయి ఉంటాయి. పీకేస్తే బట్టనే లేదు అసలు. అలాగా ఓతప్రోతమై ఉన్నాడు భగవంతుడు. జీవాత్మలో ఉన్నాడు, ప్రకృతిలో ఉన్నాడు. సృష్టిగా వేరుగా, సృష్టికర్త వేరుగా లేరండి, కలిసిపోయి ఉన్నారు. ఓతప్రోతం. దాన్ని తెలుసుకోవాలంటే సూక్ష్మ బుద్ధి కావాలి. అంతే. పాలు నీళ్లు 2 పాలే అంటాం. కానీ ఈ మధ్య ఆ యంత్రాలతో నీళ్లు వేరు చేసి పాలకు పొడి చేస్తున్నారు. పాల పొడి అంటే పాల పొడి నీళ్ళలో వెళ్తే పాలైపోతుంది. కానీ ఆ రకంగా చేయడానికి కుదరదు. ఇక్కడ జీవాత్మ పరమాత్మ వేరు చేయడానికి కుదరదు. కాబట్టి 2 కలిసే ఉంటాయి.
ఎప్పటికీ కలిసి ఉంటాయి. కలిసి ఉన్నదాన్ని తెలుసుకోవడం జ్ఞానం. ఆ స్ఫురణ రావడమే జ్ఞానం. పక్కన ఉంటుంది, ఓ పక్కన ఉంటుంది, నోరు మూసుకొని ఉంటుంది, అంటే నోరు మూసుకో. ప్రకృతి నోరు మూసుకొని ఉంటుంది, ఏం చేయి, నిర్జీవం. ప్రకృతి నిర్జీవం. స్త్రీలు ప్రకృతి యొక్క అంశాన్ని చెప్తాం, పురుషులు పరమాత్మ యొక్క అంశాన్ని. ఏ విధంగా అంశ అంటే ప్రధాన లక్షణం చెప్పారు. స్త్రీలో కూడా ఆత్మ ఉంది. అయితే ప్రకృతి యొక్క అంశాన్ని అనేసరికి ఇక స్త్రీలకు ఆత్మ లేదనే తత్వము ప్రచారం జరిగింది. క్రైస్తవంలో, ఇస్లాంలో స్త్రీలకు ప్రాధాన్యం లేదు, ప్రకృతికి ప్రాధాన్యమే లేదు. ఆత్మ లేదు వాడు, బైబిల్లో స్పష్టంగా ఆత్మ లేదు వాడు. మరి మనకేం చెప్తుంది? ఆత్మ అందరిలో, స్త్రీలు కాదు. పిపీలికాది బ్రహ్మ పర్యంతము అన్నారు. చీమ మొదలుకొని బ్రహ్మ అంటే 4 వేదాలు చదివిన వాడి వరకు ఆత్మ వ్యాపించి ఉంది. కాబట్టి ఆత్మవ సర్వభూతాన్ని, అన్ని ప్రాణులను నీలాగా తలుచుకో, నీలాగా చూసుకో. ఏ ప్రాణిని హింసించు. మనస వాచ కర్మణ హింస. కర్మణ హింస అందరం మానేస్తాం, అంటే చంపడం కానీ నన్ను సహకరించడం. ఇంకా వాచా హింస, మాటలతో హింసించడం. ఇది ఇంకా చాలా గొప్పగా జరుగుతుంది. అది ఏ పోలీస్ స్టేషన్లో రుజువు కానీ ఏ కోర్టులో కూడా ప్రూవ్ చేయాలి. కాల్చుకు తినడం అంట మన భాష, వాచిక హింస. తర్వాత మానసిక హింస అయితే ఎవ్వరు కనిపెట్టలేదు. ఆ మానసిక హింస ఆ వ్యక్తి లేదా భగవంతుడు తప్ప ఎవరికి మనసులో తిప్పుకోవడం. ఎదుటి వ్యక్తికి చెడు జరగాలని కోరుకోవడం, దాన్ని మానసిక హింస అంట. అది ఎవరికి తెలుస్తుంది? అనుకునేవాడికి కాదు. వాడు నాశనం కావాలి, మానుతుంది, ఎన్నో అనుకుంటుంటారు మనసు లోపల, కుమిలిపోతుంటారు, కుళ్ళిపోతుంటారు. ఇదే కష్టం. అంటే ఈ 3 కూడా మానేసుకోవాలన్న క్రమంగా. మొదలు కర్మణ, తర్వాత వాచ, తర్వాత మనస. అందుకే రాముడు దేవుడే. ఎలా అయ్యాడు? రావణాసురుడితో కూడా ఆయన మనస్సు లోపల ద్వేషాన్ని పెట్టుకోలేదు. అధర్మాన్ని బట్టి ద్వేషం, వ్యక్తిగత ద్వేషం ఏమీ లేదు. అందుకే చిట్ట చివరి క్షణం దాకా అవకాశం ఇచ్చాడు. ఎవరైనా ఇస్తారు అసలు? భార్యను అపహరించిన వ్యక్తి పట్ల కూడా ఒక మానవతను ప్రదర్శించాడు. రావణాసురుడు చనిపోతే కాకులకు గద్దెలకు వేసేయమన్నాడు విభీషణుడు. అతనికి అంత్యేష్టి సంస్కారం చెప్పి అర్హత లేదన్నాడు. కానీ రాముడు ఒప్పుకోలేదు. ఎంత దుర్మార్గుడైనా ఒక దేశానికి రాజు కాబట్టి అతనికి అంత్యేష్టి సంస్కారం చేయండి అని చెప్పాడు. మరణాంతాని వైరాణి, చనిపోయిన తర్వాత శత్రుత్వం ఎక్కడిది? దేంతో శత్రుత్వం? శివంతో అన్నాడు రాముడు. అన్నాడు, రామాయణం చదివితే తెలుస్తుంది మనకు. అందుకని రాముడు దేవుడు అంటున్నాం. ఈ మధ్య కొంతమంది తయారయ్యారు రావణాసురుడు భక్తులు. రావణుడే శ్రేష్ఠుడు, ఉత్తముడు, శివభక్తుడు, అది ఇది అని చెప్పేసి నెత్తికెక్కించుకుంటారు. రావణాసురుడు మా కులం అంటున్నారు. చూడండి ఇలా తయారయ్యారు. రావణాసురుడు స్పష్టంగా బ్రాహ్మణుడు అని రామాయణంలోనే ఉంది. రావణాసురుడు మా కులం అని కొంతమంది తయారు. అంటే ఇదంతా కూడా విదేశీయుల షడ్యంత్రం. భారతదేశాన్ని ముక్క చెక్కలుగా చేయడానికి నిరంతరం దుష్ట శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. ఇంగ్లీష్లో ఒక పుస్తకం ఉంది, బ్రేకింగ్ ఇండియా. దాన్ని విచ్ఛిన్న భారతమా ఏదో పేరుతో అనువాదం చేశారు నీలకంఠన్ అని ఒక అతను. భారతదేశాన్ని ముక్కలు చెక్కలు చేయడానికి కులవాదము, ప్రాంతీయవాదము, భాషావాదము, మతవాదము వీటన్నిటిని రెచ్చగొట్టడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారనేది సాక్ష్యాలతో, ప్రూఫ్స్తో ఇచ్చాడు. పెద్ద పుస్తకం మీకు ఆన్లైన్లో దొరుకుతుంది, తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో చదవండి. కనుక నిరంతరము దుష్టశక్తులు పనిచేస్తున్నాయి. మనం ఏం చేస్తున్నాము? మనము కష్టపడి 30 ఏళ్ళు కష్టపడి చెమట వచ్చి 3 అంతస్తుల ఇల్లు కట్టుకున్నామండి. మరి ఆ ఇంటిని సురక్షితంగా కాపాడుకోవాల్సిన అవసరం ఎవరి మీద ఉంటుంది? కట్టుకున్న వాళ్ళ మీద ఉంటుందా? పక్కింటి వాడి మీద ఉంటుందా? మరి మన ఈ దేశాన్ని దోచుకు తిన్నారు 1000 ఏళ్ల పాటు, సరిపోలేదు. దుష్ట మతాలు ఇంకా దోచుకు తినడానికి, ఒక్క చెక్కలు చేయడానికి కుట్రలు చేస్తూనే ఉన్నారు. వాడు చేస్తున్నారనే విషయం ఇందులోనే తెలియదు. చాలా మంది తెలియదు, చదువుకున్న వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు. కాబట్టి నిరంతరము ఆగుడికి అనాగుడికి యుద్ధము జరుగుతూనే ఉంటుంది. దొరకు దొంగకు ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. దొర దొంగ తెరువు పోకపోయినా
వృత్తి అది. లేకపోతే దొంగతనం అనేది లేకపోతే వాడు ఎలా బతుకుతాడు? వాడి వృత్తి ధర్మం కోసం వాడు చేయక తప్పదు. మనం కాపాడుకోవడానికి రక్షణ ఏర్పాటు మనం ఏం చేసుకున్నాం? ఆధ్యాత్మిక శక్తితో రక్షించుకోవడం అనేది సూక్ష్మమైనది, కంటికి కనబడదు. తలుపు తెరిచేసే ఉంటాయి, ఓడ వాచ్మెన్ లేడు, సీసీ కెమెరా లేదు, కుక్క లేదు. ఆ ఇంట్లోకి ఎవరు పోరు దొంగతనం కాదు. అన్నీ ఉంటాయి, పగల పట్టుకొని దొంగలు వస్తారు, దోచుకొని పోతారు. ధర్మము అధర్మము సూక్ష్మము, కంటికి కనబడదు. కోట్లు ఉన్నంత మాత్రాన్ని సురక్షితంగా ఉన్నట్ట ఎన్నో ఇళ్లలో దొంగతనాలు, హత్యలు, కొడుకే చంపుతున్నాడు కేవలం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ధర్మాధర్మాలను బట్టి సూక్ష్మమైనటువంటిది. ఇవన్నీ సురక్షితమైన వ్యవస్థ పెట్టుకున్నావు కానీ ధర్మం లేదు. ఈ భౌతిక వస్తువులు రక్షిస్తాయా చెప్పండి? కాబట్టి మనము అందుకోసమే ధర్మం అంటే తెలుసుకో. నీ మూల అక్షరము భగవంతుని ప్రధాన నామము ఓంకారం తెలుసుకో. నీ మూల గ్రంథము తెలుసుకో. నీ మూల ధ్వజమేమిటి? నీ జెండా ఏమిటి తెలుసా? ఎవరికి తెలియదు, అది కూడా తెలియదు. జెండా ఏవేవో చిత్రమైన జెండాలు వేసుకుంటూ ఉంటాయి. ఇక్కడ కూడా వేశారు జెండా, 2 ముక్కల జెండా ఇది. కానీ మనకి 2 ముక్కల జెండా కాదండి, చతురస్రంలో ఉంటుంది కాషాయం జెండా, దాని మధ్య ఓంకారం ఉంటుంది. అది మన అసలైన ధ్వజం. అది చాలా మంది తెలియదు. కాబట్టి మూలాన్ని తెలుసుకోకపోవడం వల్ల ఎటు పెడుతున్నామో తెలియదు. ప్రయాణం అయితే సాగుతుంది, ప్రయాణం ఆగదు, కానీ ఎక్కడికో తెలియదు. టికెట్ లేని ప్రయాణం లాగా, వాడు ఎప్పుడు దించేస్తాడో తెలియదు. ఎక్కడ దించినా ఒకటే, టికెట్ లేదు కదా, ఎక్కడ దించితే ఉంది, మళ్ళీ దిగుతాం, ఇంకో బస్సు ఎక్కుతాం. ఇలాగా హిందూ పరిస్థితి ఉంది. కాబట్టి ఓంకారాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఉచ్చరించడం మొదలు పెడితే మిగిలిన పిచ్చి వాక్యాలు, రకరకాల సంప్రదాయాలు వచ్చాయని పక్కన పెట్టేసి భారతీయులు 80 కోట్ల మంది హిందువులు కేవలం ఓంకారాన్ని పొద్దున్న లేచి 10 నిమిషాలు ఉచ్చరిస్తే ప్రపంచ పటంలోనే మార్పు వస్తుంది, ప్రపంచ స్థితిగతుల్లో మార్పు వస్తుంది. శబ్ద బ్రహ్మణి నిష్ణాతః పరం బ్రహ్మాధిగచ్చతి. శబ్ద బ్రహ్మలో ఎవరైతే పరిపూర్ణమవుతారో వాడు పరబ్రహ్మను పొందుతాడు. శబ్ద బ్రహ్మను తెలుసుకో, దృశ్య బ్రహ్మ కాదు. ఈ దృశ్య బ్రహ్మ మనం చూస్తున్నాం, ఇది కూడా బ్రహ్మమే, కానీ ఇది మాయ, భ్రమ కలగజేస్తుంది. ఈ భ్రమలోంచి బయటపడాలంటే శబ్ద బ్రహ్మను పట్టుకోవాలి. శబ్ద బ్రహ్మ అంటే లేదా జ్ఞానం శబ్దమయం. మీకు మాకు ఏమిటి సంబంధం? శబ్దమే సంబంధం కలుగజేస్తుంది. ఇదమంతతమం కృష్ణం జాయత భువనత్రయం యది శబ్దామయం జ్యోతిరాసంసారం నది. ఈ 3 లోకాలు కూడా చీకటిలో మగ్గిపోతాయట. ఎప్పుడో సూర్యుడు లేకుంటే కాదు, చంద్రుడు లేకుంటే కాదు, విద్యుత్ లేకుంటే కాదు. ఈ 3 లేకపోయినా సరే శబ్దం అనే బ్రహ్మ ఉంటే ఈ లోకాలన్నీ కూడా చక్కగా నడుస్తాయి. అదొక్కటి లేకపోతే సూర్యుడు వెలిగినా, చంద్రుడు వెలిగినా, విద్యుత్తు ఉన్నప్పటికీ కూడా చీకటిలో ఉన్నట్టే అని చెప్పారు. కటిక చీకటిలో అర్ధరాత్రి అమావాస్య రోజు ఏమి కనిపించదు, కానీ నడిచిపోవచ్చు. ఎప్పుడు శబ్దాన్ని బట్టి. ఎవరో పిలుస్తున్నారు, ఓ రావయ్య, ఎక్కడున్నా రావయ్య అంటే శబ్దాన్ని బట్టి పోతున్నాం కానీ చీకటి. కాబట్టి శబ్ద బ్రహ్మ అన్నిటికంటే గొప్పది, అన్నిటికంటే గొప్ప జ్యోతి అని చెప్పారు. ఆంతరిక జ్యోతి. కనుక మనము ఈ మొత్తము ధార్మిక సాహిత్యం అంతా శబ్ద రూపంలోనే ఉందండి. వ్యాసుడి మొహం చూసామా, వాల్మీకి మొహం చూసామా, లేకపోతే పతంజలి మొహం చూసామా, ఎవరికి తెలియదు. ఏదో ఊహా చిత్రాలు వేసుకుంటూ ఉన్నాయి. శ్రీకృష్ణుడు గౌతుడిపై, రామదేవుడిపై, కానీ వారి చరిత్ర శబ్ద రూపంలో తెలుసుకొని వారి పట్ల భక్తి, ఆసక్తి, శ్రద్ధ ఏర్పరచుకున్నాము. కాబట్టి శబ్దము అనేది చాలా సూక్ష్మమైనటువంటిది. శబ్దము ఆకాశ గుణం అని చెప్పారు. ఆకాశంలాగా వ్యాపకమైంది శబ్దం. ఈ బ్రహ్మాండంలో, ఆకాశంలో అనేక శబ్దాలు ఉన్నాయి. శబ్దం కంటికి కనబడదు. ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఆ శబ్ద తరంగాలను మన సాత్విక బుద్ధిని బట్టి అందుకుంటాం. రాజసిక బుద్ధి ఉన్నవాడికి ఆ రాజసిక శబ్దాలు అందుతాయి, తామసిక బుద్ధి ఉన్నవాడికి తామసిక శబ్దాలు అందుతాయి. కాబట్టి ఆ శబ్ద బ్రహ్మ అయినటువంటి ఓంకారాన్ని ప్రతి ఒక్కరూ
రెండు చైతన్యం కాబట్టి ఓ పక్కన మకారం, అందులో అచ్చు లేదండి, కేవలం హల్లు మాత్రమే, నిర్జీవం, ప్రాణం లేదు. సైంటిస్టులు కనిపెట్టారు ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అంటున్నారు. మూడు ఉంటాయి, మూడు తిరుగుతూ ఉంటాయి. ప్రాణం లేదన్నా కానీ తిరుగుతున్నాయి. మరి ప్రతి పరమాణువులో మూడు ఉంటాయి. ఆ మూడు కూర్చో, మనమన్నా కూర్చున్నాం కుర్చీల్లో, అవి ఎప్పుడు కదులుతూనే ఉంటాయి. అది కదిలితేనే సృష్టి నడుస్తుంది. మరి వాటిని ఎవరు దింపుతున్నారు, ఎలా కదులుతున్నాయి, ఏ కంపెనీ వాళ్ళు దింపుతున్నారు, ఏ పార్టీ వాళ్ళు దింపుతున్నారు, సైంటిస్టులకు తెలియదు. తిరుగుతున్నాయి అనేది చెప్తారు, కానీ చూడలేదు. అది కూడా వాడు ఏ యంత్రానికి దొరకదు. ఊహ. పరమాణువులు ఉన్నాయి, వాటిలో ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అనేది కూడా ఊహ. ఊహతో తెలుసుకున్నారు. ఇప్పుడు ఆత్మ ఉంది, పరమాత్మ ఉన్నాడు, స్వర్గం ఉంది, మోక్షం మనం చూసామా? ఊహ. అనుభవించినటువంటి వాళ్ళు చెప్పినటువంటి ఉపదేశాలను బట్టి మనం ఊహిస్తున్నాం. అది అనుభవము ఎప్పుడూ కూడా సాకారం కాదు. అనుభవంతో తెలుసుకోవాలి. తల్లి బిడ్డని కంటుంది, బిడ్డను ఎలా కంటుంది, ఎలా జరుగుతుంది ఊహించుకొని, బిడ్డను కనకపోయినా ఆ తల్లి కూడా రాయని పాటలు కవులు రాశారు. బిడ్డల మీద, తల్లి మీద రాశారు. జోలపాటలు రాశారు. జోలపాటలు రాసిన వాళ్ళంతా తల్లులా? వాడి పిల్లల్ని కన్నారా? వాళ్ళంతా మహిళలా? కవులు పురుషులు రాశారు. ఎలా రాశారంటే ఊహ, భావన. అలాగా సైంటిస్టులు కూడా ఈ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఇవి తిరుగుతూ ఉంటాయి అని చెప్తారు. కాబట్టి మొత్తము ఇది జీవమైన ప్రకృతిని చైతన్యం చేస్తూ దాన్ని నడిపిస్తున్నది ఎవరు ఆంతరికంగా అంటే పరమాత్మ. ఆ పరమాత్మ అందుకే వ్యాపకుడు, ఏకదేశీయుడు కాదు. ఏకదేశీయుడు అంటే ఒక ప్రదేశానికి పరిమితం. ఒక ప్రదేశానికి పరిమితం బ్రహ్మాండంగా నడిపిస్తాడు. పరమాత్మ సర్వవ్యాపకుడు అనేది సిద్ధాంతం. ఇక్కడ ఎవ్వరు మార్చలేదు. క్షీరే సంత్రివాపితం అని చెప్పారు. పాలలో వెన్న ఉంటుంది అని కనబడదు, చిరిగితే బయటకు వస్తుంది. ఆ రకంగా పరమాత్మ అంతా వ్యాపించున్నాడు. కానీ నువ్వు చిలకాలి అంటే తపస్సు. ఆత్మవిద్య తపోమూలం. ఆత్మవిద్యతోటి, తపస్సుతోటి తెలుసుకుంటావు. కఠోపనిషత్తులో చెప్తారు, ఈ ఆత్మ ఎలా తెలుస్తుంది? అందరికీ ఉంది ఆత్మ. ఆత్మ లేకుండా ఎవరు కథలను మెదడును మాట్లాడారు. ఎలా అనుభవంలోకి వస్తుంది అంటే తిలేషు తైలం అధినీవ సత్యే ఆపా స్రోతస్సు అరణీషు చాగ్ని ఏవం ఆత్మ ఆత్మని గృహ్యతే అసౌ సత్యేన తపస యోను పశ్యతే. ఆత్మ ఆత్మని గృహ్యతే. ఈ పరమాత్మ నీ ఆత్మలోనే దొరుకుతాడు అని చెప్తుంది స్పష్టంగా ఉపనిషత్తు. ఏ ఉపనిషత్తు అనేది శ్రీశైలం పోతే ముక్తి వస్తుంది, తిరుపతి పోతే ఎక్కడ ఉండదండి. నీ ఆత్మలోనే వెతుకో, ఒక చోట కూర్చో, కదలకు మెదలకు, చంచలంగా ఉండకు, తపస్సు చేయి. సత్యేన తపస్సాయ పశ్యతి. సత్యముతోటి, తపస్సుతోటే అనుపశ్యతి అన్నారు. అది కూడా అనుపశ్యతి అంటే మొట్టమొదలు నిన్ను నువ్వు తెలుసుకుంటావు, తర్వాత పరమాత్మ తెలుసుకుంటావు. నీ శక్తియుక్తులేమిటి, నీ యొక్క గుణగణాలేమిటి, నీ స్వభావం ఏమిటి, ఇది తెలిసిన తర్వాత అమ్మో నేను ఇంతేనా, ఏదో అనుకున్నానే అని అప్పుడు తెలుసుకొని భగవంతుని యొక్క గొప్పతనాన్ని గుర్తిస్తావు. నిన్ను నువ్వు తెలుసుకోవాలి. అది అంచనా అందరికీ సాధ్యం కాదు. ఒక్కొక్కరు ఊహించుకుంటూ ఉంటాడు, నేను ఇంటి రామారావు, నేనే నాగేశ్వరరావు, నేనే అందగాడిని, నేనే ధైర్యవంతుడిని, నాకు అన్ని తెలుసు అనుకుంటాడు. వ్యాపారం మొదలు పెడతాడు, దివాలా తీస్తాడు. ఎందుకు రాయట్లే అనుకున్నానండి, అట్లా నేను అది ఇట్లా అవుతుంది అనుకోలేదంటాడు. అంచనాలకు అందదన్నమాట. తనను తాను గొప్పగా భావించుకుంటాడు. దొంగ కూడా అలాగే భావించుకుంటాడు. నన్ను ఎవరు పట్టుకోలేదు, ఇప్పటికీ నేను 339 దొంగతనాలు చేశాను, ఇంతవరకు పట్టుబడలేదు అనుకుంటాడు. వాడు ఎప్పటికీ పట్టుబడ్డా. అంటే నిన్ను నువ్వు తెలుసుకున్న తర్వాత పరమాత్మ తెలుసుకుంటావు. నీ పరిమితులేమిటి, నీ శక్తియుక్తులేమిటి, నీ గుణగణాలేమిటి, నువ్వు నీ యొక్క స్థితిగతులేమిటి, ఇవి తెలుసుకోవాలి. అప్పుడు అహంకారం అనేది వదిలిపోతుంది. అప్పుడు దేవుడా మేము ఈ బ్రహ్మాండంలో ఒక చీమ కంటే కూడా తక్కువ అనే భావన వస్తుంది. ఎప్పుడు వస్తుందో అప్పుడు ఆ భగవంతుని విశ్వరూప దర్శనం అవుతుంది. అంతా నాకే తెలుసు, నాతోనే జరుగుతుంది, నేనే నడిపిస్తున్నాను,
కుటుంబానికి నేనే ఆధారం లేకపోతే ఏమిటి? చాలా మంది భ్రమలో ఉంటారు. ఆ కుటుంబమే వాటిని పక్కకు పారేస్తుంది, ఒక రోజు నెట్టేస్తుంది. అప్పుడు కళ్ళు తెరుచుకుంటాయి. అయ్యో వీళ్ళ కోసమా నేను ఇన్ని రోజులు తాపత్రయపడింది అనుకుంటాడు. వాల్మీకి కథ అదే కదా, మీకోసమే పాపాలు చేస్తున్నాను అన్నాడు. నేను పాపాలు చేయమని చెప్పాను. కుటుంబాన్ని పోషించడం నీ బాధ్యత. నువ్వు పాపాలు చేస్తావు, పుణ్యాలు చేస్తావు, అన్నీ నీకే చెందుతాయి, నాకేమో అవసరం అన్నాడు. శాస్త్ర ప్రకారం కూడా అంతే. మరి మనిషి గృహస్థుడు ఎన్ని పాపాలు చేసినా గృహస్థుడికి చెందుతాయి తప్ప భార్య పిల్లలకు చెందవు. ఎందుకంటే వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళ కర్తవ్యాలు వాళ్ళు చేస్తున్నారు. మన చట్టం కూడా అదే చెప్తుంది కదా, మైనర్కు శిక్షలు లేవు, ఎన్ని నేరాలు చేసినా సంస్కరణ కోసం జువైనల్ హోమ్కు పంపిస్తారు. మేజర్ అయిన తర్వాత చేస్తే అప్పుడు శిక్షలు, మైనర్ వరకు లేవు. అంటే పిల్లలంతా డిపెండెంట్స్, తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటారు. వాళ్ళ పాపపుణ్యాలతో వాళ్ళకేం సంబంధం? కానీ 18 ఏళ్ళు దాటిన తర్వాత, బుద్ధి వచ్చిన తర్వాత తండ్రి తప్పుడు పనులు చేసి డబ్బు సంపాదిస్తున్నాడని తెలిసింది. తెలిసినా కూడా లోభంతో ఆ తండ్రిని పట్టుకొని ఉన్నాం. అప్పటి నుంచి నీ పాపం స్టార్ట్ అయింది. తెలిసి కూడా అనుసరించడం కానీ సహకరించడం కానీ చేస్తే, తెలిసిన తర్వాత ఇటువంటి ఇంట్లో నేను ఈ తిండి తింటున్నానని వాడు వదిలేసుకొని పోతే పాపంతో సంబంధం లేదు. కనుక తెలియనంత వరకు ఈ పిల్లలకు మాత్రం పాపం తగలదు. భార్య కూడా ఏంటి? భార్య డిపెండెంట్. ఇప్పటికీ మనం అంటున్నాం ఆడవాళ్ళు చదువుతున్నారు, ఉద్యోగాలు, ఎన్ని చేసినా కూడా డిపెండెంటే ఉంది. మరి ఆమెకు ఆ భర్త చేసే పాపాలతో సంబంధం ఏముంది? బట్టి ధర్మాధర్మాలు పాపపుణ్యాల గురించి తెలియకపోవడం వల్ల గృహస్థులు ఎన్నో పాపాలు చేస్తున్నారు, లక్షలు కోట్లు జమ చేస్తున్నారు. ఎవరి కోసం ఇదంతా? తెలివి, వ్యామోహం, మాయ, అజ్ఞానం. భార్య కోసం అంటాడు, పిల్లల కోసం అంటాడు. కానీ ఆ పాపం అంతా నీకే తగ్గుతుంది అప్పుడా అని చెప్పేవాడు లేడు. వాడి తెలివి, మోహను. కొడుకు ఒకడే కొడుకు, మళ్ళీ 10 మంది ఉన్నారు ఇంట్లో అని కాదు. 10 మంది కన్నప్పుడు ఏ పాపం చేయలేదండి. కష్టపడి ఎద్దులా కష్టపడి పని చేస్తారు. ఇప్పుడు ఒక్కడిని కానీ అన్ని పాపాలు చేస్తున్నారు. ఘోరమైనటువంటి పరిణామం ఇది. 10 మంది ఉన్నా కూడా ఎవరు కష్టం అనుకోలేదండి. ఫ్యాన్ లేదు, ఏసీ లేదు, ఫ్రిడ్జ్ లేదు, టీవీ లేదు, సెల్ ఫోన్ లేదు, ఎవరు కష్టం లేదు. అప్పటి మనుషులు ఇప్పటికీ ఉన్నారు. 80 ఏళ్ళ మనుషులు ఉంటారు. వాళ్ళు అడగండి, అప్పుడు కష్టం ఉందా, ఇప్పుడు కష్టం ఉందా అంటే ఇప్పుడే కష్టం ఉంది, అప్పుడే సుఖం ఉంది అంటాడు. వాడు ఇన్ని యంత్రాలు, ఇన్ని పరికరాలు, ఇన్ని వాహనాలు, ఇన్ని వస్తువులు, ఇన్ని వచ్చాయి, కానీ సుఖం అప్పుడే ఉందంటున్నాడు. కాబట్టి ధర్మాధర్మాలు తెలియకపోవడం వల్ల అనేక పాపాలు మనుషుడు చేస్తూ ఉన్నాడు. అందుకోసమే మౌలికమైన విషయాలు తెలుసుకోవాలి. మౌలికము పునాది అనేది లేకపోతే ఇక కుప్పకూలిపోతుంది భవనం. నాడు హిందూ ధర్మానికి ఆపద ఏమిటంటే బయట నుంచి లేదు, లోపల నుంచే ఉంది. పిట్టకథలు హరికథలు చెప్తే ఎన్ని రోజులు చెప్తారు? చెప్పుకుంటూ తరాలు గడిచిపోయాయి కదా. కనుక మౌలిక ధర్మం పట్ల అవగాహన కలిగించాలి. మీ అందరికీ తెలుసు, స్కూల్కి వెళ్ళిన తర్వాత మ్యాథ్స్ అంటే లెక్కలు కఠినమైన సబ్జెక్ట్ అందరికీ కూడా. కానీ లెక్కలకు మూలం ఏమిటి? ఫండమెంటల్స్ ఏంటి? 1, 2, 3 ఎక్కములు అంటాం. టేబుల్స్ ఎక్కాలి కదా. ఎక్కాలు 20 ఎక్కాల వరకు స్పష్టంగా వస్తే లెక్కల్లో పెద్ద కష్టం ఉండదు. అది చాలా ఫండమెంటల్స్. అవి ఎక్కాలు రాకపోతే తీసివేతలు, కూడికలు, గుణింతాలు అన్నిటికీ మూలం ఎక్కాలి. అది మౌలికం అంటాం. అలాగా సంగీతానికి మూలం ఏమిటి చెప్పండి? కర్ణాటక సంగీతం అంటున్నాము, హిందుస్థానీ సంగీతం అంటున్నాము, పాశ్చాత్య సంగీతం అంటున్నాము. అన్నిటికీ మూలము సరిగమ పదని 7 అక్షరాలే కదా. ఆ 7 అక్షరాలు రాకపోతే, తెలియకపోతే వాడి సంగీతవేత్త అంటారా? సా ఎలా పలకాలి, పా ఎలా పలకాలి తెలియకపోతే వాడే సంగీతం. కాబట్టి మౌలికం అంటారు. ఇక్కడ మౌలికము తెలియని పరిస్థితుల్లో హిందువులు ఉన్నారు. అదే గొప్ప నష్టం, వ్యక్తిగతంగా, సామాజికంగా, ప్రాపంచికంగా కూడా. అంటే మౌలికం తెలుసుకోండి. ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది దైవము, ఏది అదైవము, ఏది సత్యము, ఏది అసత్యము, ఏది న్యాయము, ఏది అన్యాయం, ఏది గృహస్థము, ఏది గృహస్థము కాదు. గృహస్థము కాని దాన్ని గృహస్థం అనుకుంటున్నారు. 4 ఆశ్రమం, 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు, ధర్మాలు చెప్పారు. ధర్మ సూత్రాలు, శుల్భ సూత్రాలు, శ్రౌత సూత్రాలు, మళ్ళీ ఈ సూత్ర గ్రంథాలు ఉన్నాయి. మనకి
సూత్ర గ్రంథాలు స్పష్టంగా గృహస్థులు ఏం చేయాలి, సన్యాసులు ఏం చేయాలి, ఇప్పటికీ ఉన్నాయి పుస్తకాలు అన్నీ ఉన్నాయి. చదువుకొని తెలుసుకొని మనము ఆ ప్రకారంగా నడుచుకుంటే ఈ పాప పంక్తిలం నుంచి బయటపడతాం. పద్మపత్ర వివాంభస అంటే తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటాం లోకంలో, తింటాం, పడుకుంటాం, అన్ని వ్యవహారాలు జరుగుతుంటాయి, కానీ నీకేమి అంటాం? ధర్మము తెలుసుకున్నప్పుడు, ధర్మపూర్వకంగా ఆచరించినప్పుడు. ఇంకా ఈనాడు వృద్ధాశ్రమాలు పెడుతున్నారు, ఓల్డేజ్ హోమ్స్ అంటున్నారు. ధర్మమా అధర్మమా అంటే ధర్మము అధర్మము రెండు ఉన్నాయని. ఎందుకంటే మానవాడి ముఖం చూడగానే ఇల్లు వదిలేసి వానప్రస్థం తీసుకోవాలని ధర్మగ్రంథాలు చెబుతున్నాయి. వీడు పోవట్లేదు కాబట్టి బలవంతంగా తీసుకెళ్ళి ఆ ఓల్డేజ్ హోమ్లో పారేస్తాడు. కనుక నువ్వు ఆచరించకపోతే ప్రకృతి ఊరుకోదు కదా. కనుక ఇది అది ఒక రకంగా ధర్మమే అనిపిస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతకాలానికి వాడికి బుద్ధి వస్తుంది. వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది జీవితాంతం ఆ వృద్ధాశ్రమంలోనే భార్య పిల్లల్ని తలుచుకుంటూ కుమిలిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మోహం విపరీతంగా ఉన్న వ్యక్తి ఎక్కడికి పోయినా అదే తలుచుకుంటూ ఉంటాడు. పుట్టగానే భార్య వచ్చిందా, నీ పుట్టగానే నీ పిల్లలు ఉన్నారా, నీతో పుట్టగానే నీ ఇల్లు ఉందా, ఏమీ లేదే, 25 ఏళ్ల తర్వాతనే కదా ఇదంతా అయ్యింది. దాన్ని బట్ట ఇంత వ్యామోహం ఎందుకని ఎవరు ఆలోచించడం? పుట్టినప్పటి నుంచి ఉన్న తల్లి కంటే తండ్రి కంటే కుటుంబము వీళ్ళు ఎక్కువ అనుకుంటున్నారు. వాళ్ళకంటే వీళ్ళు సీనియర్లు కదా తల్లిదండ్రులు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని ఎక్కడ పెట్టావు? ఎంగిలి విస్తరా కంటే హీనమైతే తల్లిదండ్రుల పరిస్థితి చెప్పుకుంటే ఘోరం. ఆ ఎంగిలి విస్తరా కన్నా జాగ్రత్తగా తీసుకెళ్ళి మూలం పెడుతున్నారేమో తప్ప యూజ్ అండ్ త్రో వాడుకో. సైన్స్ టెక్నాలజీ ఇవి చదవడానికి మొత్తం డబ్బులని ఉంచుతారు. ఒకడే ఇద్దరు కాబట్టి ఇస్తున్నారు, అప్పులు చేస్తున్నారు, చివరికి చిప్ప చేతికిచ్చి వాడు చెప్పైపోతున్నాడు. కనుక మోహము అనేది ఏ యుగంలోనైనా ఆత్మోన్నతికి దోహదపడదు. సంతానం పెంచేంత వరకు మోహం ఉండడం మంచిది. మోహం లేకపోతే ఎవరు పెంచలేడు. నా కొడుకు అంటేనే పెంచుతున్నాం, కానీ నా కొడుకు అనే భావన అది పాపం పెరిగినట్టు పెరిగిపోతే అది నిన్నే నాశనం చేస్తుంది. బాల్యం వరకు పర్వాలేదు, వాడు ఒక యుక్త వయసుకు వచ్చిన తర్వాత మోహాన్ని వదిలించుకోవడం ఉత్తమం. వాడి కర్మను బట్టి, వాడి యొక్క పూర్వజన్మల యొక్క వాసనను బట్టి పడిపోతాడు. నువ్వు నీ పెద్దన ఏం సాగదు. స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత వాడు ఏమవుతాడు? ఇంట్లో నేర్చిన సంస్కారాన్ని ఎంతమంది కాపాడుకుంటున్నాను, స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏమవుతాడు ఎవరికి తెలియదు. కాబట్టి మనము కర్తవ్య కర్మలు చేసి మనము మౌనంగా ఉండాలి. నీ బాధ్యత ఏమిటి? విద్యా బుద్ధులు చెప్పించాలి, సంస్కారం అందించడం వరకే. తర్వాత అవి పొందిన తర్వాత వాడు ఏం చేస్తాడు నీకు సంబంధం లేదు. అందుకే మేజర్ అయిన వ్యక్తి నేరం చేస్తే తల్లిదండ్రుల గురించి అడుగుతారు తప్ప వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. కాబట్టి ఎవరెవరి కర్మలు వాళ్ళను అనుసరించి ఉంటాయి. కర్మను బట్టి గుణకర్మ స్వభావాలు ఉంటాయి. కాబట్టి మనము తీవ్రంగా లోతుగా మోహమాయలో పడకూడదు. అంటే మనము ధర్మాన్ని తెలుసుకోవాలి. మౌలికమైనటువంటి మన ఓంకారము భగవంతుని యొక్క అత్యున్నతమైన నామం. కాబట్టి ఓంకార జపము శ్రేష్టము. మాల ఉంటుంది, 108 పూసలది, 54 పూసల మాల. అది ఒకటి మాల తీసుకొని రోజు 108 సార్లు చెప్పు. ఓ 108 సార్లు చెప్పు. 15 నిమిషాలు పడుతుంది, 10 నిమిషాలు పడుతుంది. అలాగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత చేయడానికి ప్రయత్నం చేయాలి. దాని యొక్క ప్రభావం సూక్ష్మంగా ఉంటుంది, మనకి ఇప్పటికిప్పుడు ఏం తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఓంకార జపం చేసుకుంటారని, మన ధర్మం యొక్క మౌలిక సూత్రాలు తెలుసుకుంటారని, ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీకు మన యూట్యూబ్ ఛానల్ ఉంది, దేవయానం, DEVAYANAM. ఈ దేవయానం ఛానల్లో మన ప్రవచనాలు, ఉపదేశాలు, కార్యక్రమాలన్నీ ఉంటాయి. అందులో ఇంకా విస్తారంగా విశేషంగా ఉన్నాయి. బట్టి ఇంకా మీరు లోతుగా తెలుసు